షార్ట్ ఫిల్మ్ అనే పేరుతో నేను చేసిన ఈ ప్రయత్నం వల్ల నా చేతిలో బలైన వారెందరో. అందులో కొందరికి వాచ్ ఇక్కడ పెట్టావరా? టైం అయిపోతుందిరా రే. ఇక్కడ పెట్టావరా నాయనా? వాచ్ ఇక్కడ ఉందిగా. షూ ఏది రాజా? షూ ఎక్కడ పెట్టావు? దేవుడా, వాళ్ళు వేసుకున్నావు కదరా. పదా షట్, 9 అవుతుంది. బస్సు మిస్ అయిందిగా. కమ్మా, బస్సు వెళ్ళిపోయిందా? పోనీ నిన్ను అడుగుదామా? వద్దులే. బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిందా? ఏ బస్ భయ్యా? 1 0 దిగడం 107 మాత్రం కాకూడదు. బాబోయ్, 1 0 అంటే 10 భయ్యా? అయిపోయింది భయ్యా, నా జీవితం ఆమ్లెట్ అయిపోయింది. అసలే వాళ్ళు లాస్ట్ ఎగ్జామ్ భయ్యా, లేట్ అయితే నా పేరుకు ముందు లేట్ ఆడవుద్ది. భయ్యా అసలు నేనేం చెప్పాను, ఈడేమనుకుంటున్నాడు? భయ్యా అది కదా భయ్యా, నేను చెప్పేదేం భయ్యా? చాలా థ్యాంక్స్ భయ్యా. ఎగ్జామ్ అటెండ్ అయితే రేపు ఇదే టైంకి ఇక్కడే పార్టీ ఇస్తా. టాటా. అది కాదు భయ్యా, భయ్యా ఒరి నీ అయ్యా
అది 107 బస్ రా, 10 కాదు. చూసావా నిత్య, దేవుడే మనకి ఎలా ప్రైవసీ క్రియేట్ చేశాడో. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ పిల్ల పో, వెళ్ళిపో. ఇవాళ కాకపోతే రేపు వస్తావు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తావు. పట్టుకుంటా, ప్లాన్ వేసి మరి పట్టుకుంటా. Heard the new thing, man, I'm trying to do. What you wanna do? My man, it's on you. ఏంట్రా చేద్దా చెప్తున్నావు? కళ్ళలో కలిపెట్టి చూడాలా, సెంటు కొట్టుకోవాలా, తర్వాత సంకనాకాలా? హట్, ఇవన్నీ మనకు వర్కౌట్ కావు కానీ వేరే ఏదైనా ఆలోచించరా. కొత్తది 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 పార్ట్నర్. ఎలా ఉండాలంటే పట్టుమని 10 రోజుల్లో పని అయిపోవాలి. డేట్ 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 డేట్. So, Srikanth plan starts. ఓకే గైస్, ద క్లాస్ ఈజ్ ఓవర్. హే, ఒక ఆసనం ఉంది, అది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చిందంటే చేయొచ్చు. ఎనిబడి వాన్నా ట్రై? నో నో No. I'll try. అమ్మా, ఫాలోవర్ ఫాలోవర్. అమ్మా, భయ్యా ఎస్ వినోద్ భయ్యా. అనయ్య, థ్యాంక్ యూ అనే, థ్యాంక్ యూ అనే, థ్యాంక్ యూ అనే, థ్యాంక్ యూ అనే. చాలా భయ్యా, ఇట్స్ ఓకే. అనే 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 1000 రూపాయలు నోట్ ఇచ్చావనే, థ్యాంక్స్ అనే. దేవుడు అనే, దేవుడు అనే, దేవుడు అనే నువ్వు. నువ్వు దేవుడు అనే, లవ్ యూ అనే. అనే ఇట్రా అనయ్య, అనోటి తీసుకోండి అనయ్య. అనయ్య, భయ్యా. అమ్మ అమ్మ, అయ్యో అనయ్య.
అనయ్య అమ్మా 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 అయి ఉంటుంది నెపర్ అమ్మా అబ్బా ఓకేనా ఓకే అప్ ఓ వచ్చేస్తుంది స్మైల్ ఐస్ క్రీమ్ అప్ 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 ఛ! పోండ్రా కరెక్టే ఒక్క నిమిషం అది ఏం చేశారు ఇదంటే ఏంటిది? ఏం కాదు భయ్యా అయ్యో మా నాన్నతో చెప్తాను నేను. అయ్యో ఏం కాదు భయ్యా నేను చెప్తాను కదా పోరా బాబు చూడమా నీ పేరు అమ్మని పంచు శ్రీకాంత్ అని బాగా ఫేమస్లే శ్రీకాంతో రజనీకాంతో. చూడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాకు బాగా తెలుసు. ఓ తెలిసిపోయిందా వేస్ట్, హ్మ్? అదంతా వేస్ట్. నేను రేపు ఈవినింగ్ యూఎస్ వెళ్ళిపోతున్నా 5 o'clockకి పర్మనెంట్గా. నువ్వు ఇలా నా వెనకాల పట్టడం కాదు. నీకు ధైర్యం ఉంటే వచ్చి మా నాన్నతో మాట్లాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని స్ట్రైట్గా మొహం మీద చెప్పు. ఏంటి
అలా మొహమే చెప్పడం నా వల్ల కాదు. కావాలంటే చెవులో చెప్పండి, చెప్తాను. ఓకే ఓకే. లేట్ అయిపోతుందిరా. ఓ మై గాడ్. హలో మాస్టరు, ఏంటో డ్రెస్సింగ్? హో, వచ్చేసావా? యా, ఐ కేమ్. ముందు ఆ డ్రెస్ మార్చండి మాస్టరు. నేనేం చెప్పాను? మా నాన్నకు ఫార్మల్ చేసుకునే వాళ్ళంటేనే ఇష్టం. చా, అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా, అది చచ్చిపోవాలా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వి హర్టెడ్. దెబ్బతిన్నా దోశ తిన్నా నాకు సంబంధం లేదు. నువ్వు ఫార్మల్ చేసుకోవాలి అంతే. ఇట్స్ మై ఆర్డర్. శ్రీకాంత్ గారు ఫార్మల్సా? పిచ్చ లైట్ కలర్ షర్ట్ అయినా మస్తుందిరా నీకు. అవును, నిత్య ఏదో చెప్పిందే. బాబు గజని, అప్పుడే మర్చిపోయావా? ఏ నేనేదో చెప్పావు, కారు 11 o'clock. మర్చిపోయాను. మాస్టరు, ఆ. నేను మళ్ళీ చెప్పను, బాగా విను. మ్. నీకు తెలుసుగా మా ఇల్లు నార్సింగ్ అవతలుంది. మ్. సో నువ్వు అనవసరంగా బైక్ వేసుకుని వచ్చి నీ గ్లామర్ పాడు చేసుకో. నేను మా డ్రైవర్ని పంపిస్తాను, బ్లాక్ వర్నా కార్లో వస్తాడు. మ్. అసలే మీ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మ్. సో మీ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న కలర్స్ అండ్ ఫ్లేవర్స్ రెస్టారెంట్ దగ్గరికి కరెక్ట్గా 11 o'clockకి రా. హిల్ కమ్ అండ్ పిక్ యూ అప్. ఓకే. అండ్ ఇంకో విషయం, మా డ్రైవర్ కొంచెం తిక్కుంది, కొంచెం ర్యాష్గా ఉంటాడు. మనిషి మంచోడే పాపం, కానీ పైకి అలా ఉంటాడంతే. చిన్నప్పటి నుంచి మా దగ్గరే చేశాడు కదా, అందుకే మేము కూడా ఏమన్నాం. అండ్ ఆల్మోస్ట్ 2 hours జర్నీ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వు. ఓకే? ఫార్మల్స్ వేసుకున్నప్పటి నుంచే నా అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అయింది. ఇదో లెక్క. సరే కానీ జస్ట్ నీకోసం. సో స్వీట్. చెప్పు ఇంకా. ఓయ్, మన ఇక్కడే ఉందామా? నువ్వు కొంచెం మీ ఇంటికి వెళ్తే మీ ఇంటికి వచ్చి కలుస్తా. ఏంటి? ఓ, ఆల్రెడీ బండి వచ్చేసింది. డ్రైవర్ బాగా పంక్చర్ అనుకుంటా. వెనకాల కూర్చుంటే పాపం హట్ అవుతాడేమో. సారీ బాయ్, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకు. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా మీ మేడం దగ్గరికి. ఓకే? పేరు చెప్పండి ఎక్కువ. అయ్యా, డ్రైవర్ ఏంటి ఇంత బలిపెంటిడికి? చెప్పాగా మామిడి కొంచెం తిక్కుందని. మీ వాడు హాఫ్ మెంట్లేమో, 1.5. పేరు బచ్చన్, అమితాబ్ బచ్చన్. బచ్చనా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? వీడికి వెనకాల కూర్చోడమే కరెక్ట్. శ్రీకాంత్ గారు ఎవరిని కలపడు, కానీ పాణి కలిపితే అస్సలు వదలడు. ఆడైపోయాడు. డ్రైవర్, బండిది. డ్రైవర్, పాటలు వస్తాయా? నేను తెలుగులోనే అడిగింది, పాటలు పెడతావా అని. లేవు, రావు. అబ్బో, వీడికి బాగా బలిసింది. ఒళ్ళు పులిసిలా కోటింగ్ ఇస్తే గానీ సెట్టుగాడు. ఇస్తా. డ్రైవర్, కొంచెం విండోస్ ఎత్తేసి ఏసీ వేస్తావా? థ్యాంక్ యూ. ఏం చూస్తున్నావు? నాకు ఇలాగే ఇష్టం. నీకేమైనా ప్రాబ్లమా? శ్రీకాంత్ గారితో పెట్టుకున్నావురా? ఇది జస్ట్ బాహుబలి ద బిగినింగ్ మాత్రమే.
ముందుంది ద కంక్లూజన్. ఎక్కడో చూసినట్టుంది. రైట్, ఆ 1000 రూపీస్ క్యాండిడేట్ కదా. డ్రైవర్ ఒకసారి బండాపు. ఏ బండాపయ్యా బాబు. ఏహే, అడిగి లిఫ్ట్ ఇద్దామని బండాపు మనం ఎందుకు ఆపట్లేదు? నాకు తెలియనోడు నేను ఎక్కించుకోను. చా, నువ్వు నేను చాలా క్లోజ్, మరి నన్ను ఎక్కించుకోలే? అయినా నాకు తెలుసు, అందుకే ఆపమన్నా. నువ్వు ఇలా వినవు కానీ. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏ గమ్మును నువ్వా. నో 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 నో. ఏ భయ్యా భయ్యా భయ్యా. అమ్మో మీరా, నన్ను వదిలేయండి, నాకు లిఫ్ట్ వద్దు, నేను పోతా. అదేంటి భయ్య అలా అంటావు? నీకోసం అంత రిస్క్ తీసుకుని హ్యాండ్ బ్రేక్ వేసి మీరు కార్ ఆపిస్తే ఆ రోజు నీ 1000 రూపీస్ నోట్ చింపానని నీ మీద మట్టి పోసానని కానీ కోపం. వాటన్నిటి బదులు సారీ చెప్తూ నీకు ఈ రోజు లిఫ్ట్ ఇస్తున్నాడు అనుకో. నమ్మచ్చంటారా? ఏ రా భయ్యా, నువ్వు నీ ఏదో మామటం నేను చూసుకుంటా కదా, పదా. ఏ, రా భయ్యా నేను చూసుకుంటా. డ్రైవర్ మనోడే భయ్యా, నాకు తెలుసు, నేను చూసుకుంటా భయ్యా, పదా, నేను ఉన్నా కదా. ఇందుకే ఎక్కడి దగ్గర వెళ్తున్నావు భయ్యా? బిహెచ్ఎల్ అండి. మా తాతగారికి బిహెచ్ఎల్ ఉత్తల 5 ఎకరాల పొలం ఉందండి. ఓహో, కానీ దాన్ని కబ్జా చేద్దామని నాయుడు వాడు ఒకడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడండి. నాయుడు 5 ఎకరాల పొలం, ఇది ఎక్కడో విన్నట్టుందే. నిన్నే తెలిసింది, నాయుడు మా పొలంలో కంచేసాడని. మరి నువ్వేమన్నావు? చెప్పాను, నాయుడు గారు మీరు చేసే తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కంపెనీస్ పొలం గురించి ఏంటి? మరి పక్కనే అమ్మారో కూడా ఉండుంటాడు కదా, ఆ పొలం మీదేని వాడికి చెప్పలేదా? చెప్పాను, ఏమన్నానంటే అకార్డింగ్ టు given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. డిస్కా అని కాల్చావు కదా భయ్యా. కాల్చడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? నేను వాళ్ళతో మాట్లాడింది ఫోన్లో. ఏంటిదంతా నువ్వు మాట్లాడింది ఫోన్లోనా? ఆ, నేను ఇంకేదో అనుకున్నాగా. థు. మరి ఇంకేమనుకున్నారు? అయినా గన్లు చూస్తేనే నాకు వణకండి బాబు. అది పొరగనైనా సరే, ఇంకా బుల్లెట్ సౌండ్ వింటే నాకు హార్ట్ అటాకే. అందుకే సినిమాలు చూడడం కూడా చిన్నప్పుడే ఆపేశాను. ఆ, తెలుస్తుంది భయ్యా. ఇంత పాపులర్ సినిమా గురించి తెలియదంటే నువ్వు తోపురే. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావో? ఆయన నాయుడు గారు చెప్పినట్టు మా తాతగారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. పొలం గట్టి మీద ఉన్నారంట, ఆయన చూడడానికి వెళ్తున్నాను. ఓ, కొంచెం ఫాస్ట్గా తోలవే డ్రైవరు, మీటర్ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానులే. ఇంతకీ మీరే పని మీద వెళ్తున్నారండి? అరే డ్రైవర్గా దొరికేవరా, ఇప్పుడు నేను ఇరికిస్తావు చూడు. ఆలోచిస్తున్నారేంటండి మిమ్మల్ని? మీరే పని మీద వెళ్తున్నారు. మటర్ మటర్ ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? మటర్ ఏంటి? అసలు మటర్ ఏంటండి? జోక్ భయ్యా. జోకేశారా? ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టం ఉంది నాకు. కంటిన్యూ చేయండి. సారీ భయ్యా, ఐ కాంట్. ఏ అంటే నాకు ఒక హ్యాబిట్ ఉంది భయ్యా. నేను ఎప్పుడైనా స్టోరీస్ చెప్తే ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ నా పక్కనుండే వాళ్ళే అన్నట్టు ఊహించుకుంటాను. దాందే ఉందండి, ఊహించుకోండి. ఎలాగో ఈ స్టోరీ కదా, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఇంకేదో ఉంటే మన డ్రైవర్కి ఇవ్వండి. ఏంటండి వీడి బాధ?
డ్రైవర్ అంటే ఫీజు రాబెడతానండి. నాకు తెలిసకప్పుడు బాగా బతికిన ఫ్యామిలీ ఏంటది భయ్యా, ఆస్తంతా తాగి తందనాలు ఖర్చు పెట్టి ఇదిగో ఇప్పుడు ఇలా డ్రైవర్ ఇంటాడు. అయ్యే ఉంటుంది, ఆడి ఫేస్ చూసింది తెలుస్తుంది బ్యాడ్ పర్సన్ బ్యాడ్ బాయ్. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి అదనమాట. ఏం రెడీ అండి, మీదే లేటు. స్టార్ట్ ద స్టోరీ నో. సూపర్ భయ్యా, మీరు ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే నేను స్టూడెంట్ పండ పెడతా. సో ఫస్ట్ ఏమవుతుందంటే, నేను నా ఫ్రెండ్ బోసు అంటే నువ్వు అనమాట ఒకే రూమ్లో ఉంటాం. కానీ మన ఇద్దరికి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటది? మనీ. సో షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని మనం ఒక ఎదవ ఐడియా ఇస్తాం. ఒక రిచ్ ఆంటీని పట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, ఏదో సినిమాలో చూసినట్టు. ఎలాగో ఇలాంటివి రియల్ లైఫ్లో చేసే ధైర్యం నాకు లేదు. అట్లీస్ట్ స్టోరీలో చేశానని మా ఫ్రెండ్స్తో చెప్పుకుంటాను. తర్వాత సో ఆ ఆంటీని కిడ్నాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సూపర్ అండి, మొత్తానికి కిడ్నాప్ చేసామన్నమాట. ఎస్, వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి 50 లక్షలు ఇమ్మని అడిగాం. కానీ వాళ్ళ హస్బెండ్ ఒక పరమ సైకో, శాడిస్ట్, దొంగరం. ఆపేసారేంటండి, కంటిన్యూ. మరి ఆ హస్బెండ్ క్యారెక్టర్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా, మరి ఎవరికి ఇద్దాం? అదేంటండి, పరమ సాడిస్ట్ సైకో ఎదబా అని అంత క్లియర్ గా చెప్తున్నారు కదా. మన డ్రైవర్ ఉన్నాడు కదా, పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. అసలు థాట్ రాలేదు నాకు. ఏంటి భయ్యా, నీకు ఓకేనా? డ్రైవర్ ఏంటా డ్రైవింగ్? ఇక్కడ చిన్నపిల్లడు భయపడుతున్నాడు. ఇక్కడ పర్లేదండి, నాకు ఓకే. మీరు స్టోరీ కంటిన్యూ చేయండి. పర్లేదు. ఓకే. సో ఆ సైకో హస్బెండ్, అదే మన డ్రైవర్ ఏమన్నాడంటే, నా పిల్లని కిడ్నాప్ కాదురా, ఏకంగా వేసేయండి, ₹1 కోటి ఇస్తాడు. దొంగ నా కొడుకు. అమ్మన్నా డ్రైవరు, ఏం ప్లాన్ వేసావరా? అది ప్రీనా డస్ట్బిన్నా? అసలు ఇక్కడ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన డ్రైవరు తన పిల్లని వేసేమన్నాడంటే వాడిని అసలు ఇంట్లో ఏ రేంజ్ లో టార్చర్ పెడుతుంటావు? నన్ను అడగని, నేను చెప్తాను. నాకు తెలిసి అసలు వీడిని రోజు చీపుడుతో కొడుతుంది, బట్టలు ఉతికిస్తుంది, అంట్లు కూడా తోమేస్తుంది, 3 వచ్చినప్పుడు 3 పీకుతుంది కూడా. అంటే నువ్వనేది మన డ్రైవర్ ఏమి చేతగానోడు, దీనికి పనికిరానోడు, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని ఎదవా, అసలు బేసిక్ గా మగాడే కాదని, అంతేగా? ఏంటి ఏం చేస్తున్నాడు? పర్ఫ్యూమ్ పెడుతున్నాడేంటి? ఏమో. మనం మాట్లాడి పడకూడదని ఖర్చు పెట్టుకున్నాడు భయ్యా. సూపర్ అండి, హైలీ ఇంటెలిజెన్స్. ఎగ్జాక్ట్లీ. క్రేజీ కిడ్ ఐసే. భయ్యా, సడన్ గా ఏంటి అదోలా అనిపిస్తుంది? అదోలా అంటే ఏంటండి? అంటే నీకు దమ్మారో దమ్ లాంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందా? రావడం ఏంటండి, ఆల్రెడీ వచ్చేసింది. నేను పోతున్నా, నేను అవుట్. భయ్యా, ఏ డ్రైవర్ ఏంటిది? ఏం చేస్తున్నావురా? నిన్నేరా డ్రైవర్గా? పాటలు రావున్నావు కదరా? హే నేనే లే బచ్చన్. హే బచ్చన్ లేరా, టైం అవుతుంది. నువ్వు ఆ పట్టోడు కలిసి నన్ను చాలా ఇరిటేట్ చేశారు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. సారీ, ఏమనుకోద్దే.
ఏంట్రా ఇది? రిలాక్స్ బచ్చన్. అదేదో బాంబు అన్నట్టు అలా భయపడతావేంటి? గన్ను. నీ మీద ఏదో పోలీస్ నిఘా ఉందని చెప్పి మీ వాళ్ళు ఒక రోజు ముందరే పంపించారు. అదేదో నైనేమన్నమాట. నీ బ్రాండే. నా బ్రాండ్ ఏంట్రా? ఏదైనా విస్కీయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఏం లొకేషన్ రా ఇది? ఏదో సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్లకు వాడే లొకేషన్లో ఉంది. అసలు ఏం జరుగుతున్నా ఇక్కడ? నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి? అసలు అవతల నాకు ఎంత ఇంపార్టెంట్ పడిందో తెలుసా నీకు? ఏయ్, ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. ఏంటి నువ్వు ఇలాంటిలా మాట్లాడుతున్నావు సడన్గా? ఇలాంటివన్నీ చేస్తున్నావు మేడం తెలిస్తే జైల్లో కూర్చుంటావు. ఎలా తెలుస్తుంది మేడంకి? నువ్వు వేసేస్తావుగా ఇప్పుడు? వేసేస్తావుగా నువ్వు ఇప్పుడు? నేను మేడం వేసేస్తానా? భయ్య వచ్చే దారిలో ఎవడన్నా బలంగా నేను ఎత్తుమీకోవడం లాడదామని జరిగిందా? దిమాగ్ సర్కాయించిందా? చాలు చాలు బచ్చన్, ఇప్పటికే నేను చాలా భరించాను. ఇది ఇంకా కామెడీ చేసే టైం కదా, యాక్షన్ టైం. చా, ఇంకో 1 minute మాత్రమే ఉంది. పద. ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రా. అపార్ట్మెంట్ ఉంది చూడు, ఆ రెడ్ కలర్ సారీ ఆ బాల్కనీలోకి ఇంకో 1 minute వస్తుంది. వచ్చి రాగానే వేసేయి. ఒకే దెబ్బకి సావాలది. పద. రే నిత్య ఎందుకు వస్తుందిరా ఇక్కడికి? వేసేస్తావుగా, ఒకే దెబ్బకి సావాలది. నేను చెప్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఇంట్లోనే ఉన్నాను. ఓ, ఇవాళ మన వెడ్డింగ్ డే సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పా కదా, ఓసారి మన బాల్కనీలోకి రావా? ఇప్పుడా? ఇప్పుడే. వచ్చేసావా? సూపర్. రెడీయా మరి? 5 4 3 2 1. ఎందుకు చుట్టలేదురా? ఎందుకు చుట్టలేదురా? నిన్నే అడుగుతుంది. నేను చుట్టడం ఏంట్రా? అరే, వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోతుంది. వేసేరా దాన్ని. చేతిలో గన్ను ఎదురుగా మంచి పెట్టుకుని ఏం పీకుతున్నావురా? నా కొడక, నొక్కరా ట్రిగరు. రే ట్రిగర్ నొక్కరా. రే నొక్కరా. రే నా కొడక, ట్రిగర్ నొక్కు. ట్రిగర్. ఇప్పుడు చెప్పరా, నొక్కాలా? నొక్కమని చెప్పి నొక్కేస్తాను. వాళ్ళ సమ్మగా ఉంటది. సచ్చూరుకోండి నా కొడక. నొక్కమన్నావు కదరా, చెప్పు. ఛా, ఏం జరుగుతున్నా ఇక్కడ? ఛా, ఏంటిది? నేను ఎక్కడ ఉన్నాను? ఎంత కష్టపడి ప్లాన్ చేశానో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? మొత్తం నాశనం చేసావు కదరా. ప్లానింగ్ ఏంట్రా? ఏం మాట్లాడతావు నువ్వు? అయ్యో, ఆ డ్రైవర్ ఏంటి ఆయన అలా బాధిస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కారులో ఎన్ని యాక్షన్ వేసినా భరించింది ఎందుకురా? ఇందుకే కదా మరి నువ్వు వచ్చి పీకిందేంట్రా? ఇవాళ నా చేతిలో చచ్చావరా. బాబోయ్, ముందు నేను గురించి పారిపోవాలి. కన్నులో ఏంటి? కన్నులో ఏంటి? కన్నే. ఇది ఇప్పుడు పేలితే నేను చచ్చిపోతాను. నాకేం తెలియదు, నేను చూడలేదు.
నాకేం తెలియదు. నేను చూడలేదు. నేను చచ్చిపోతా. నాకేం తెలియదు. నేను చచ్చిపోతా. 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 నేను చచ్చిపోతా. నన్ను చేదు వద్దు. కావాలంటే నేను వరేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. ఛా నిజమా నీ కన్ని చెట్లు ఉంది కదా నన్నది నేపారిపోతాగా నన్నది అలా కాదు కానీ ముందు కూర్చోరు. ఏ ఆగకు ఇట్రా ఇట్రా ఒకసారి నేను రాను. రారా. ఇంతకు ముందని కొట్టావు కదా దానికి చూడు. నాకు ఎక్కువ టైం లేదు. 2 నిమిషాల్లో చెప్పు అసలు నువ్వెవరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గన్ను పక్కన పెడతాముడు. సరే చెప్పు. నా పేరు మహేంద్ర. నా పెళ్ళాం పేరు అనురాధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO. ఇందాక చూసావుగా అదే పేరుకే నేను దాని భర్తనే, కానీ ఆస్తి అంతా దాని పేరు మీద ఉంది. అందుకే ఎప్పటి నుంచో దాన్ని చంపేసి ఆస్తి అంతా కుట్టేద్దామని ప్లాన్ చేస్తున్నాను. కానీ కేసు నా మీదకి రాకుండా ఉండాలంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కావాలి కదా. అందుకే ఒకరికి ఫోన్ చేశాను. మ్యాటర్ అర్థమైంది కదా. ఓ పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ కావాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. డ్రెస్సింగ్తో సహా మొత్తం ప్రొఫెషనల్గా ఉంటాడు. కాకపోతే కొంచెం నోటితో ఎక్కువ. ఏం పర్లేదు, మనకు పని అవటం ముఖ్యం. ఓకే, అయితే ఎల్లుండి పొద్దున షార్ప్ 11 o'clockకి కలర్స్ అండ్ ఫ్లవర్స్ దగ్గరికి నీ కార్లో రా. మా వాడిని నేను పంపిస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, వాడి మీద ఈ మధ్య పోలీస్ నిఘా కొంచెం ఎక్కువైంది. సో వాడు గన్ క్యారీ చేయలేడు. ఓకే, వాడు వాడే గన్ని ఒక రోజు ముందు నేనే నీ దగ్గరికి పంపిస్తా. ఓకే. మా వాడి చేతిలో గన్ పెట్టు, మనిషిని చూపించు, మిగతావన్నీ వాడే చూసుకుంటాడు. అతని పేరేంటి? మా ఫీల్డ్లో అసలు రియల్ నేమ్స్ ఎవ్వరు వాడరు, అన్ని ఫేక్ నేమ్స్. సో వి కాల్ హిమ్ బచ్చనా. ఏదో నేను నోడుదల కొద్దీ బచ్చనంటే ఇంత డ్రామా జరిగిందా? ఒరే నా పేరు శ్రీకాంత్ రా. నాకు కాఫీ షాప్ ఉంది, అది నేను చేసే పని. బచ్చనట బచ్చన్ అయినా బచ్చన్ అంటే ఎవరిని పడితే నీకు ఇచ్చుకుంటావు బే. హౌలే. సరే నీ స్టోరీ అయిందిగా, ఇప్పుడు నాది విను. నిత్య నా జాన్, నా లవ్ అంటే నిన్నమన్నది కాదురా రే, 4 ఏళ్ళది. నాలుగేళ్ల క్రితమే తనకు ప్రపోజ్ చేశాను, ఒప్పుకుంది, అంతా బాగానే ఉండింది. కానీ అంత బాగుంటుంది శ్రీకాంత్ గారి జాతకం ఎందుకు అవుతుంది? వచ్చింది ప్రాబ్లం వచ్చింది. నీతు చెప్పు. హాయ్ రా, లేచావా? లేదు, నువ్వే లేపావు, చెప్పాలి. యాక్చువల్లీ చాలా రోజులుగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నా శ్రీకాంత్. నిన్నంతా కూడా దీని గురించి ఆలోచిస్తూ కూర్చున్నా. ఏంటి మరి పొద్దున 5ంటికి చెప్పింది ఇంపార్టెంట్ విషయమా? సరే చెప్పు. ఏం లేదు, నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? మనం ఆల్మోస్ట్ 3 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ వి గెట్ మ్యారీడ్. వాట్? పెళ్ళా? అప్పుడేనా? చైల్డ్ మ్యారేజ్ కింద బుక్ చేస్తారు. రెడీయా మరి? ఐఎమ్ నాట్ జోకింగ్ శ్రీకాంత్, నేను డిసైడ్ అయిపోయాను అంతే. మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని స్ట్రైట్గా మా మమ్మీకి చెప్పు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఏంటి మీ నాన్న ఒప్పుకునేది? ముందు నేనే ఒప్పుకోను. ఎందుకు? అరే అలా మీ ఇంటికి రావడం, మీ నాన్నతో మాట్లాడడం, అదంతా శ్రీకాంత్ గారి స్టైల్ కాదు. అంటే నువ్వు నన్ను టైంపాస్ కోసం లవ్ చేసావా? పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఇదంతా ఇప్పుడు అంత అవసరం అంటావా? జస్ట్ టెల్ మీ వన్ థింగ్ శ్రీకాంత్, నీకు నిత్య కావాలా వద్దా? మీ నాన్నతో వచ్చి మాట్లాడడం నా వల్ల కాదు. అర్థమైంది.
అయితే నిత్యాన్ని మర్చిపో. గుడ్ బై. అరే నిత్య నా ఉద్దేశం అది కాదు. హలో ఫస్ట్ నేనే మెసేజ్ చేయాలా? తనే ముందు నాతో మాట్లాడొచ్చుగా. హే హాయ్ రవి, నేను డైరెక్ట్ కాఫీ షాప్కి వచ్చేస్తాను. ఏం లేదు, నా బైక్ పాడైంది, సో నేను బస్లో రావాలి. ఓకే చలో అయితే, యా బాయ్. నిత్య శ్రీకాంత్, నిత్య అయినా నిత్య ఈ ఏరియాలో ఉందేంటి? చా మిస్ అయిందిగా. ఒకవేళ రేపు కూడా ఇదే టైంకి వస్తుందేమో. Yes! Yes! అరే లాస్ట్ ఇయర్ నిత్య ఎంతో ముద్దుగా మా ఇంటికి రా, వచ్చి మా నాన్నతో మాట్లాడు, నన్ను పెళ్లి చేసుకోరు యదవా అని చెప్పింది. నేనేదో పెద్ద స్టైలిష్ స్టార్ అన్నట్టు అదంతా శ్రీకాంత్ గారి స్టైల్ కదూ అని వెళ్ళలేదు. సరే ఈసారి ఎలాగోలా కన్విన్స్ అయ్యి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకుందామని వెళ్తుంటే మధ్యలో నువ్వు వచ్చి రాడ్ పెట్టావు. యతవని కాకా, నీకు విషయం చెప్తా, జాగ్రత్తగా అనుకో. తను ఇంకొంచెంసేపట్లో యూఎస్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నీ వల్ల మనం కలవడం ఒకసారి మిస్ అయింది. ఒకవేళ నీ వల్ల మనం కలవకపోతే ఇంకెప్పటికీ చూడలేను. కానీ అలా జరిగిందో మళ్ళీ ఇక్కడికి వస్తా. అసలే కనుక్కోవడం ఫస్ట్ టైము. బుల్లెట్లు ఎందులో దింపుతా నాకే తెలియదు, కానీ ఇందులో ఉన్నవన్నీ దింపి పోతాం. వీడిని అస్సలు నమ్మడానికి లేదు. వీడొకడున్నాడు కదా. ఛా, సారీ బాబాయ్, అసలే ఇక్కడ లైఫ్ మ్యాటర్. నేను ఎక్కువ దూరం డ్రాప్ చేయలేను, ఏమనుకోకే. ఏం చేద్దాం?
ఎస్, ఈ బ్యాగ్ ఒకటి పర్లేదు కదా. అసలు ఏం ఏరియా ఇది? అసలు ఎక్కడున్నాం మనం? ఇక్కడి నుంచి కనీసం 20 minutes పడుతుంది కదా. ఇచ్చుకోవాలి మామ, నిచ్చా కాలేజ్ వెయిట్ చేయమని చెప్తాం అంతే కదా. ఫోన్ ఏది రాజా? ఫోన్ ఏది? వద్దు, ఇప్పుడు ఇది ఇంకో రివీలింగ్ షాట్ అక్కర్లేదు. ఫైటింగ్లో ఎక్కడ పడిపోయి ఉంటుంది. లైట్లే. దిగే టైం ఎంత? ఫోన్ ఎత్తడేంటి వీడు? ఏంటి నిచ్చా ఈ టైంలో ఏం చేస్తున్నావు? ఏదైనా పడేసుకున్నావా ఏంటి? అవునా, అదే వెతుకుతున్నాను. దొరకని వస్తువు గురించి ఏం వెతుకుతావులేమ్మా, వదిలేయి. అవునా, నువ్వు చెప్పింది కరెక్ట్. దొరకని వాటి గురించి వెతకడం వేస్ట్, వదిలేయాల్సిందే. ఏంటి? ఏం లేదు నాన్న, నేను రెడీయే. అక్క రెడీ అయిందో లేదో చూడండి. ఓయ్, నేను ఎప్పుడో రెడీ, నువ్వు అనవసరంగా నా మీద వేయకు. సర్లే పద. ఇక్కడున్నావు శ్రీకాంత్. నిత్య, నీ జాన్, నీ లవ్ ఇంకొంతసేపట్లో యూఎస్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు వాళ్ళని కలవకపోతే ఇంకెప్పటికీ చూడలేవు. నో, ఏదైనా షార్ట్ కట్ తీసుకోవాలి. నిత్య వాళ్ళ కారా? ఎస్, వాళ్ళదే. శ్రీకాంత్, ఏంటిదంతా? ఏమైంది అసలు? ఆ బ్లడ్ ఏంటి? పిచ్చానికేమన్నా వదిలేసి వెళ్ళిపోదామనే? ఎవరు బాబు నువ్వు? వాట్స్ యువర్ ప్రాబ్లం? నిచ్చా, నీకు ఇతను తెలుసా? హాయ్ అంకుల్, నా పేరు షిట్. నమస్తే అంకుల్, నా పేరు శ్రీకాంత్. వచ్చేటప్పుడు నీట్గా ఫార్మల్స్ వేసుకొని వచ్చాను అంకుల్, కానీ దారిలో ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే ఏంటి అంకుల్? మనసు మంచిదైతే చాలు. కానీ నిత్యం మీకు చెప్పింది లేదో నాకు తెలీదు, తనంటే నాకు చాలా ఇష్టంగా అంకుల్. పిచ్చి, అసలు పిచ్చి కూడా కాదు అంకుల్, అది 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 ప్రాణం, ప్రాణం అంతే. ఓ షిట్, మర్చిపోయాను చెప్పడం. అది నాకు చిన్న కాఫీ షాప్ ఉంది అంకుల్. మంత్లీ ఒక 30,000 దాకా వస్తుంది, తక్కువే.
బట్ ఏం ప్రాబ్లం ఉండదు అంకుల్. నేను నిత్యం చాలా బాగా చూసుకుంటాను. నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. నన్ను నమ్మండి అంకుల్. కానీ అట్లీస్ట్ మీరైనా చెప్పండి అంకుల్, నిత్య నన్ను వదిలేసి యూఎస్కి వెళ్ళొద్దని. శ్రీకాంత్, అది యాక్చువల్లీ యూఎస్ వెళ్తుంది నేను కాదు, మా అక్క స్ఫూర్తి. నువ్వు మా నాన్నని కలవడానికి వస్తావో రావని అలా చెప్పాను అంతే. బచ్చన్, అమితాబ్ బచ్చన్. ఎలా తెలుస్తుంది మనకి? నువ్వేం చేస్తావు ఇప్పుడు? అసలే కనుక్కోవడం ఫస్ట్ టైము. బుల్లెట్లు ఎందులో దింపుతా నాకే తెలియదు, కానీ ఇందులో ఉన్నవన్నీ దింపి పోతాం. వచ్చనా గమ్మునువా. అసలు ఇవాళ ఈ టైంకి నేను రీచ్ అవడం కోసం నా జీవితంలో ఏమేం చూశాను తెలుసా? నీ కారు అనుకొని ఆడి కారు ఎవడదో ఎక్కాను. ఆడేమో ఎవరినో చూపించి ఛా. అందుకే అంటారు ఆల్రెడీ పడిపోయిన అమ్మాయి కోసం మళ్ళీ ట్రై చేయకూడదని. ఛా. ఏంటి ఇదంతా? నిత్య, నీకు అబ్బాయి ముందే తెలుసా? డాడీ, అది ఏంటంటే డాడీ, శ్రీకాంత్ నాకు 4 ఏళ్ళ ముందే ప్రపోజ్ చేశాడు డాడీ. నేను కూడా యాక్సెప్ట్ చేశాను డాడీ. అండ్ నీకు కూడా ఈ విషయం చెప్దామని అనుకున్నాను, కానీ అప్పుడు ఏమైందంటే డాడీ, అది నిత్యా, రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి, చెప్తాను విను. ఎవరైనా దెబ్బ తగిలిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అతను అలా చేయకుండా ముందర నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. am I right? నీ మాటలను బట్టి చూస్తుంటే నీకు కూడా అతనంటే ఇష్టమని నాకు అనిపిస్తోంది, రైట్? ఓకే, సో ఆల్ రైట్. ఓ, ఇట్స్ గెటింగ్ లేట్. నేను అక్కనే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తాను. నువ్వు ముందా శ్రీకాంత్ సంగతి చూడు, ఓకే? మంచి సర్ప్రైజ్ ఇచ్చావుగా. కంగ్రాచులేషన్స్. శ్రీకాంత్కి హాయ్ చెప్పానని చెప్పు. గonna మిస్ యూ. మిస్ యూ అక్క. హ్యాపీ జర్నీ. టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్. శ్రీకాంత్, ఐమ్ సారీ. మా నాన్నకు నువ్వు చాలా నచ్చేసావ్. ఓయ్ నిన్నే. ఐ లవ్ యూ. హలో మాస్టరు, పెళ్లి చేసుకుందాం మాస్టరు. ఏ భయ్యా, అమ్మ అబ్బా అయ్యో. కట్. చిన్నప్పుడు స్కూల్కి సెలవులిస్తే స్వేచ్ఛ, వయసొచ్చాక ప్రేమించిన అమ్మాయితో ఉండడం స్వేచ్ఛ, పెళ్ళయ్యాక భార్య ఊరెళ్తే స్వేచ్ఛ, వృద్ధాప్యంలో అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండడం స్వేచ్ఛ. అలా ఆలోచనలు లేకుండా ఉండాలంటే మిగిలిన జీవితానికి సరిపడా గడిచిన జీవితం ఇచ్చిన జ్ఞాపకాలుండాలి.
తల్లిదండ్రులైనా జీవిత భాగస్వామైనా వాళ్ళు బతుకున్నంత వరకే. కొడుకైనా కూతురైనా వాళ్ళకి రెక్కలొచ్చేంత వరకే అంటారు. అలాంటి జీవితంలో మనల్ని ప్రతిక్షణం నడిపించేవి, మన చివరి శ్వాస వరకు మనకు తోడుండేవి జ్ఞాపకాలు.